ప్రభువునామకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనం ఇంతవరకు లాస్ట్ లెసన్స్లో చూసిన విధంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క సేవ, మొదటి శిష్యులు పిలుచుట యేసు, అదేవిధంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు గారి యొక్క సాక్ష్యము, వీటన్నిటి ద్వారా మనం మన యొక్క యేసులో ఏ విధంగా మన విశ్వాసాభివృద్ధిలో ముందుకు వెళ్ళాలో తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు మన ధ్యానాంశాలు ఏంటంటే యేసు చేసిన మొదటి సూచక క్రియ. జాన్ 2nd చాప్టర్ 1 నుంచి 11 వచనం వరకు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. గలిలేలోని ఒక కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. సో యేసు కానాలోని వివాహంలో యేసు ప్రభువు చేసిన ఒక అద్భుతం గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దీన్ని మొదటి సూచక్రియ అని పేరు పెట్టారు. అసలు సూచక్రియ అనగానే ఏంటి? అసలు సూచక్రియ అంటే ఏంటి? అసలు యేసు చేసిన అద్భుతాలు, వీటన్నిటి గురించి మనం ఇంతకుముందు ఇంట్రడక్షన్లో మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. జాన్ 10వ అధ్యాయము 37వ వచనంలో, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. 38 చేసిన ఎడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడి. సరే, ఎంత గొప్ప వాక్యం. అదేవిధంగా 14వ అధ్యాయం 10వ వచనంలో కూడా, తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేస్తున్నాడు. అంటే యేసయ్య చెప్తున్న మాటలు ఇవి. యేసు చేసి దీన్ని బట్టి మనకు ఏమో అర్థమవుతుందంటే యేసు చేసినవన్నీవి ఆయన తండ్రి క్రియలే. అంటే ఇక్కడ క్రియ గ్రీకులో జనరల్గా ఏమంటే ఎరా అంటారు. గ్రీకు భాషలో క్రియ అంటే. అదేవిధంగా సెమయోన్ అనేది కూడా గ్రీకు మాటది. దాని సూచక క్రియ అని అర్థం దానికి. ఈ యోహాను సువార్తలో 4 చోట్ల సూచక్రియ అనే పదం వాడారు. 4 చోట్ల అంటే యేసు చేసిన కార్యాలు. ఈ 2వ అధ్యాయము 11వ వచనంలో నీళ్లను ద్రాక్షరసముగా, అంటే ఇవన్నీ అద్భుతాలని చెప్పుకోవాలని మనం యేసు చేసిన అద్భుతాలు. అదేవిధంగా 4వ అధ్యాయంలో ఒక ప్రధాని యొక్క కుమారుని బ్రతికించడం, అది కూడా సూచక్రియగా అద్భుతం. 5 రొట్టెలు 2 చేపలు 6వ అధ్యాయంలో. అదేవిధంగా లాజను సమాధిలోంచి లేపడం 12వ అధ్యాయం. ఇవన్నీ అద్భుతాలు, యేసు చేసిన అద్భుతాలని మనం చెప్పాలి. అంటే అద్భుతాలు చూచి ప్రజలు యేసునందు విశ్వసించాలని యోహాను కోరినవాడు కాదు అసలు. అంటే అద్భుతాలు చేస్తేనే యేసునందు విశ్వసించాలని యోహాను కోరలేదు. మనం జనరల్గా అద్భుతాలు జరిగితే అందుకే యేసయ్య చాలా చోట్ల మీరు ఏదైనా సూచక్రియ జరిగితేనే మీరు నమ్ముతారు అని చెప్తూ ఉంటాడు యేసయ్య. కాదు, అసలు సూచక్రియలు జరగకపోయినా నువ్వు యేసయ్య నమ్మాలి. ఇక్కడ అద్భుతాలు చూచి ప్రజలు యేసునందు విశ్వసించాలని యోహాను కోరలేదు. ఇక్కడ 4వ అధ్యాయము 48వ వచనంలో, యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అంటే ఎలా ఉందంటే మహత్కార్యాలు సూచక్రియలను జరిగితే తప్ప, అంటే ఇక్కడ ద్వంద్వ సమానమును వాడాడు అనమాట. సూచక్రియలను మహత్కార్యాలని ద్వంద్వ సమానం వాడాడు ఆయన. అంటే ఉంటే తప్ప మీరు నమ్మరు అని. అదేవిధంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రవక్తలు చేసిన వాటికి సూచన అనేవారు. ప్రవక్తలు సూచన చెప్పేవారు అని మాటను వాడారు ఓల్డ్ టెస్ట్మెంట్లో. అందుకే జ్యూస్ జనరల్గా సూచక్రియ అనగా ఏంటంటే వాళ్ళకి భవిష్యత్తులో ఒక సంఘటన తప్పక తీరుతుందని వాళ్ళ అదే సూచక్రియ అని నమ్ముతారు. అంటే భవిష్యత్తులో ఒక సంఘటన తప్పక జరుగుతుందని సూచించడమే ఒక సూచక్రియ అని. అంటే ప్రభువు సూచక్రియ ఎలా ఉందంటే, సూచక క్రియ ఇది
దాని యందు దాగిన సత్యాన్ని సూచిస్తుంది. దాని యందు దాగిన సత్యాన్ని. అందుకే ఇక్కడ లాజరు మరణం తీసుకోండి, 11వ అధ్యాయంలో 25వ వచనంలో క్రీస్తు లాజరుని మరణం నుండి లేపడం ఏంటంటే క్రీస్తు జీవమును పునరుద్ధానమును ఉన్నానని తెలిసిన సత్యం అది. అంటే ఇక్కడ సూచక్రియ ఎప్పుడు కూడా ప్రభువు దాగి ఉన్న సత్యాన్ని సూచిస్తుంది, సత్యాన్ని సూచిస్తున్నాడు. అంటే లాజరుని మరణం నుండి లేపడం, మరణం పొందబోతున్నాడు. సరే, ఇవి 2వ అధ్యాయంలో ఈ గలిలయలోని కానాలో ఒక వివాహం జరుగుతోంది. అది 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో వివాహం జరిగింది. అది మొదటి వచనం. అంటే 3వ దినం అంటే ఎప్పుడు అది? ఈ 1:51 యేసయ్య మీరు ఆకాశం తెరవబడ్డయు దేవుని దూతలు మనిషి కుమారుపైకి దిక్కుడు దిగుటే అని మొదటి అధ్యాయంలో ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత 3వ దినమున గలిలయలోని కానాలో వివాహం జరిగిందంట. దానికి యేసు ఆయన శిష్యులు పిలువబడ్డారు. కానా అనేది ఎక్కడుంది? అది నజరేతుకి ఈశాన్యంన 4.5 మైళ్ళ దూరంలో ఉంది. ఇదో గ్రామం. పెండ్లి విందుగా ఆహ్వానింపబడ్డారు. యేసయ్య అప్పటికే ఆయన యేసయ్య అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన శిష్యులతో అక్కడికి ఆయన తల్లి ఉన్నారు. తల్లి అక్కడ ఉన్నారు. జనరల్గా ఏంటంటే ఇక్కడ పాలస్తీనా ఏరియాలో వివాహము 7 దినాలు జరుగుతుందంట. పాలస్తీనా ఏరియాలో విందు అయిపోయిన తర్వాత ఆ సాయంకాలం పెద్ద వివాహ కార్యక్రమం జరుగుతుంది. ఆ సాయంకాలం గ్రామం అంతటా ఊరేగింపు జరుగుతుంది. యాక్చువల్గా మనం కూడా చూస్తాం, మన ఏరియాల్లో కూడా ఊరేగింపు అన్నీ ఇలాంటివి. అది మహా సంతోషకరమైన సమయం అన్నమాట. వివాహ సమయం, వివాహం, విందు కార్యక్రమం అని మహా సంతోషం. నెలకు ప్రధానమైన తర్వాత 1 year తర్వాత 12 నెలల తర్వాత పెండ్లి కార్యక్రమం జరుగుతుందండి యూదుల్లో. ప్రధానమైన తర్వాత 12 నెలలు ఆగుతాయి. ఎందుకంటే ఈ 12 నెలల్లో గల వాళ్ళు ఏమన్నా వద్దనుకుంటే కనుక దే కెన్ టేక్ ఎ సెకండ్ డిసిషన్ అనమాట. అందుకోసం 12 నెలలు వాళ్ళు వెయిట్ చేస్తారు. మహావైభవంతో జరిగే వివాహం ఎప్పుడైనా సరే. ఈ సంతోష సమయంలో ద్రాక్షరసం అయిపోయినట్లుగా వార్త వచ్చింది. చూడండి ఎంత సంతోషం. ద్రాక్షరసం లేనిదే పెండ్లి కాదంట యూదుల్లో. అవమానించేస్తారు ఆ కుటుంబానికి విపరీతమైన అవమానం అసలు మామూలుగా ఉండదంట. అది పేద కుటుంబం. యేసు తల్లి అక్కడ ఉన్నారు. ప్రభు అయిన యేసు యొక్క తల్లి మరియమ్మ అక్కడ ఉన్నారు. ఇప్పుడు యేసు యొక్క తల్లి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, యేసు యొక్క తల్లి వాళ్ళ ఆలోచనలు మనం 3వ వచనంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, ఇక్కడ చూడండి ఎందుకు చెప్పింది వచ్చి అసలు యేసయ్య తల్లి అని మనం కొంచెం ఆలోచిస్తే, ఇక్కడ చూడండి బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యాన్ని యేసయ్య తల్లి విన్నది యేసు గురించి. అంటే యేసయ్య తల్లి ఏమనుకుంటుందంటే శిష్యులు తన కుమారుని చుట్టూ యేసు చుట్టూ మూగి ఉండడం కళ్ళారా చూచింది. ఎప్పుడైనా సరే ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనుకోండి, చుట్టూ మనం మూగుతారు కదా, మినిస్టర్లు ఉంటారు, వీళ్ళు ఉంటారు, చుట్టూ మూగి జనాలు, విపరీతమైన జనాలు ఉంటారు. ఆ విధంగా తర్వాత యేసయ్యను గూర్చిన విషయాలు స్మరణకు తెచ్చుకున్నది. తన ప్రజలను రక్షించడానికి వచ్చాడని చెప్తారు అప్పుడు లోకాసు వార్తలు. అందుకు వచ్చేసి ఏం చేసిందనమాట, కుమారునికి యేసయ్యకి తెలిపింది, బాబు ఇలా అయిపోయింది, ద్రాక్షసం లేదని ఆయనతో చెప్పింది వచ్చి. కానీ ఇక్కడ కుమారుని అంటే యేసయ్య యొక్క రిప్లై చాలా కఠినంగా ఉంటుంది. అయినా తల్లి మారు మాట్లాడలేదు, చాలా కఠినంగా. జనరల్గా వచ్చి ద్రాక్షం అయిపోయిందని వేసి చెప్పగానే వేసే ఏమంటాడు అనుకుని ఉండొచ్చామే, అలాగమ్మా మరి ఏంటి, సరే ఓకే నేను చూస్తాను అంటాడేమనుకుంది. అలా ఏమనలేదు ఆయన. ఆయన రిప్లై చాలా కఠినంగా ఉంది. నాతో నీకేంటి పని? ఒక తల్లితో మాట్లాడినట్టు మాట్లాడలే. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇందులో పర్లేదు, ఇంకా తెలుగులో అమ్మ నాతో నీకేం అమ్మ అన్నాడు కనీసం. కానీ ఇంగ్లీష్ వర్షన్లో అయితే ఉమన్ వాట్ డస్ దిస్ హ్యావ్ టు డూ విత్ మీ, చాలా కఠినంగా మాట్లాడాడు. ఇంకా తల్లి ఏం చేసింది అప్పుడు మారు ఆమె మాట్లాడిందండి, మాట్లాడలే. బైబిల్ వాక్యం చదవండి, ఏం మాట్లాడలే. మాట్లాడకుండా వెంటనే ఆమె మారు మాట్లాడకుండా సమస్తం ఆయన చేతికి వదిలిపెట్టేసి వాళ్ళకి ఏం చెప్తుంది అనమాట, ఆయన మీతో చెప్పినది చేయండి అంటుంది. డూ వాట్ ఎవర్ హీ సేస్.
మీతో చెప్పింది చేయండి. ఇక్కడ యేసయ్య అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని ఎందుకు అన్నాడు? అసలు అమ్మా నాతో నీకేం పని, సమయం అంటే ఇక్కడ అంత కఠినంగా మొరటగా కనిపిస్తుంది ఇక్కడ మాట చెప్పాలంటే. ఉమన్ అంటాడు, తెలుగులో బాగానే ఉంది, తెలుగులో ఓకే. అంటే ఇక్కడ సిలువ ముందు కూడా అమ్మా అని మృదువుగా పిలిచాడు యేసయ్య. సిలువ మీద ఉండి అమ్మా అని మృదువుగా పిలిచాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే నాతో నీకేంటి అంటున్నాడు. నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదని కొంత కఠినంగా అనిపించింది అక్కడ. నాతో నీకేమి అంట అంటే ఇక్కడ నాతో నీకేంటి అంటున్నాడంటే అర్థం ఏంటంటే, ఇక్కడ యేసయ్య ఇక్కడ శరీర సంబంధమైన బాంధవ్యం, తల్లికి కుమారుడికి శరీర సంబంధమైన బాంధవ్యం ఉంది, ఇక్కడ రిలేషన్ ఉంది, ఆమె తల్లి. కానీ యేసయ్య ఏమనుకుంటున్నాడు, తానికి మెస్సియాకు సంబంధించిన పనులందే, పరలోక సంబంధమైన పనులందే ఆయన కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాడు, ఆయన చేస్తున్నాడు. అలాంటి సంబంధంలో ఆ విధమైన అధీనంలో ఉండుంటాడు కాబట్టి యేసయ్య ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు. నాతో నీకేంటి కఠినంగా. శరీర సంబంధం అంటే జనరల్గా మన తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా అడిగారు అనుకుని కుమారులుగా మనం వెంటనే లోబడి వెంటనే అంటాం. కానీ ఆయన అలా లేడనమాట. అక్కడ శరీర సంబంధంగా కాకుండా తానికి మెస్సియాకు సంబంధించిన పనులందు ఆయన పరలోకపు తండ్రి యొక్క అధీనంలో ఉండుంటాడు అని సూచన. అది అమ్మ నా గడియ రాలేదు, నా సమయం ఇంకా రాలేదంటాడు. మళ్ళీ నా సమయం ఇంకా రాలేదంటాడు. సమయం ఇంకా రాలేదంటూనే అద్భుత కార్యం చేశాడు ఆయన. అంటే అటువంటి వివాహం అన్నిటిలో ఘనమైంది కాబట్టి. అంటే ఇక్కడ అమ్మ నా సమయం ఇంకనూ రాలేదంట్లో అర్థం ఏంటి అంటే, ఇంకా అద్భుతం చేయడనా మనకి అక్కడ చేయడనా అనే కాదు. అక్కడ అందుకని ద్రాక్షరసంగా మార్చాడు ఆయన, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. అంటే యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో 6వ వచనంలో నా సమయం ఇంకా రాలేదని ఒక చోట అంటాడు తన సహోదరునితో. అదేవిధంగా అదే 7వ అధ్యాయం 30వ వచనంలో కూడా శత్రువులు ఆయన పట్టకపోయి వచ్చినప్పుడు కూడా అంటాడు. 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఆయన గడియ రాలేదు కనుక ఆయన పట్టుకోలేకపోయారు. అంటే ఈ విధంగా కొన్ని ప్లేసెస్లో సువార్తలో సమయం ఇంకా రాలేదని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గ్రీకులు వస్తారు ఒకసారి ఆయన దగ్గరికి, యేసు దగ్గరికి చూడవచ్చిన గ్రీకులకు వచ్చినప్పుడు నా గడియ వచ్చి ఉన్నదని చెప్తాడు ఒక చోట. నా గడియ వచ్చిన తండ్రితో చెప్తాడు 17వ అధ్యాయంలో నా గడియ వచ్చింది. అంటే గడియ గురించి మాట్లాడింది, సమయం గురించి మాట్లాడింది. జనరల్గా ఫస్ట్ తల్లితో మాట్లాడాడు, చివరిగా తండ్రితో మాట్లాడాడు, పరలోకపు తండ్రితో. అంటే వీటన్నిటిని బట్టి చూస్తే, వీటిని బట్టి మనం చూస్తే ఏంటంటే ప్రతి వాక్యం ధ్యానాన్ని, వాక్యం తరువాత వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆయన తల్లి వచ్చి చెప్పింది ద్రాక్షరసం అయిపోయిందని, ఆయన నా సమయం ఇంకా రాలేదన్నాడు. కానీ ఆమె తల్లి ఏమంది, మీతో చెప్పినది చేయండి అంట, చెప్పినది చేయండి అంట. అంటే వీటన్నిటి బట్టి చూస్తే మనం ఆయన మరణమునందు కాక మరే రీతిగాను ఆయన తాను మెస్సయ్యని చూపలేడని, అందుచే తన తల్లి తెలుసో తెలియకో మొత్తానికి చెప్పిన ఆ హృదయ వాంఛ ఉంది కదా, ద్రాక్షరసం అయిపోయిందని, అప్పుడు ఆమెతో నా సమయం ఇంకా రాలేదని అంటూనే వెళ్ళి నీళ్ళని ద్రాక్షరసంగా చేశాడు. సో అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక ప్రత్యేకమైన పని కోసం అండి. ప్రత్యేకమైన ఆయన ఒక ఉద్దేశం, ప్రత్యేకమైన పని, ఉద్దేశం కొరకు వచ్చాడు ఆయన. ఆయన ఏంటంటే ఆయన తన తండ్రి పంపిన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఈ సూచక్రియకు వచ్చేటప్పటికి యూదులు శుద్ధీకరణ ఆచారం వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ వెరీ పర్టికులర్ అండి. యూదుల శుద్ధీకరణ ఆచారం అంటే వాళ్ళు అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయంట. 6 రాతి బాణలు పెండ్లి విందుకు వచ్చేవారందరూ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పెడతారు. ఇప్పుడు కూడా చాలా పల్లెటూరులో మనం వెళ్తే కనుక మనం చూస్తాం, కాళ్ళు కడుక్కోండి అంటారు ఇంటికి వచ్చిన వాళ్ళని. యేసు వాటిని చూచి నీటితో నింపండి అన్నాడు. ఒక్కొక్క రాతి బాణ 120 gallons నీరు పడుతుందంట. 1 gallon ఈజ్ అప్రాక్సిమేట్లీ 4 liters, అంటే 480 liters ఉంటాయి అన్నమాట అప్రాక్సిమేట్లీ. అలా 6 రాతి అంచుల మట్టుకు నింపారు. అంచుల మట్టుకు ఎందుకు నింపారు? అందులో ఇంకే కలపకుండా ఉండడం కోసం. ఇంకే సందు లేదనడానికి, ఇంకా ప్లేస్ లేదన్నాడు కలపడానికి. అప్పుడు యేసయ్య మీరు ఇప్పుడు విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళండి చాలా అట్లే చేస్తారు. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడింది, అద్భుతం జరిగింది. మరి
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ఈ ధ్యానం ద్వారా మనం ఏ విధంగా మనం ఈ యొక్క అద్భుత కార్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సో మనం చూడండి, యేసయ్య అద్భుతాలు చేసేవాడు, సూచక్రియలు చేసేవాడు, గొప్ప దేవుడు, స్వస్థపరిచాడు ఆయన, రైట్, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఈ విధంగా ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి. కానా ఊర్లో వివాహం జరుగుతుంది. వివాహ వేడుకల్లో ద్రాక్షరసం అయిపోయింది. చూడండి, 1 by 1 మళ్ళీ అగైన్ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోగానే కలవరం వచ్చేసింది అక్కడికి. ఇంకా ఎలాగబ్బా అని పెళ్ళి ఆగిపోయే ప్రమాదం వచ్చింది అంటారు. అక్కడికి భయపడిపోయారు వాళ్ళు, పాపం మా ఇంటి వారందరూ. మరి యేసయ్యకు తెలియజేయబడింది, అద్భుతం జరిగింది, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది ఈ సూచక్రియ ద్వారా తెలియజేయబడుతుంది. ఈ సూచక్రియ ద్వారా మనం మనిషిగా మన నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చేసింది. మనిషిగా నమ్మకాన్ని కోల్పోయి ఆయన మహిమను బయలుపరిచాడు. ఆయన మహిమను బయలుపరిచాడు. అందుకే ఇలాంటి అద్భుతాన్ని మరి మన జీవితంలో పొందబోతున్నాం. మనం పొందామా? సమస్యల నుండి అద్భుతమైన రీతిలో ఆయన మనకు చేస్తాడు. నా జీవితంలో ఎన్నో జరిగినాయి అలాంటివి. నేను పుట్టినప్పటి నుంచి కనుక ఒక లెక్క వేసుకుంటే అసలు చాలా ఎన్నో ఉంటాయి ప్రతి క్షణం. కానీ మనం అప్పుడు గ్రహించాం. మనం చేసిన అద్భుత కార్యం, ఆయన చేసిన మనకు మహత్ కార్యాలు, ఆయన చేసిన మేలులు మనం ఈజీగా మర్చిపోతూ ఉంటాం. ఆయన మనం చేసిన ఎన్నో మేళ్ళు, ఎప్పుడు అది కావాలి ఇది కావాలని దేవుడిని అడగడమే తప్ప మనం ఆయన చేసిన మేళ్ళకు మనం స్తుతిస్తున్నామా? అది. సో అందుకే ప్రతి ఒక్కరూ ఏదో కుదురుతూ ఉంటారండి. ప్రతి ఒక్కరు ఏదో కుదురుతూ, కొంతమంది ఉద్యోగాలు ఉండవు, కొంతమంది చిల్డ్రన్ ఉంటారు, కొంతమంది అని మనం ఏదో ఒక దీవెన కొరకు ఎదురు చూస్తూనే ఉంటాం. ఏదో ఒక దీవెన కొరకు. మన కార్యాలన్నీ ప్రభువుకు తెలుసు, ఆయన చూస్తాడు. కానీ నువ్వు అడగడం. అందుకే మరి అద్భుతం ఎలా జరిగింది? ఎందుకు జరిగిందంటే యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ అది. యేసయ్య పిలువబడ్డాడు, ఆయనే అద్భుతాలు చేయగలవాడు కాబట్టి ఆయన పిలువబడ్డాడు. వాజ్ ఇన్వైటెడ్. నీ జీవితంలోకి యేసయ్యని పిలుస్తున్నావా? ఇన్వైట్ చేసావా? నీ జీవితం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది. యేసయ్య అద్భుతాలు చేయగలవాడు. మరి ఆయన నువ్వు పిలిచావా? ఆయన పిలువబడ్డాడు. అక్కడ విందుకి ఆయన పిలువబడ్డాడు. యేసయ్యను ఆయన శిష్యులను వివాహమునకు పిలువబడిరి. యేసయ్య పిలువబడ్డాడు. ఫస్ట్ పాయింట్ అది. మరి నీ హృదయంలో యేసు ఉన్నాడా? హృదయంలో యేసు ఉంటే నువ్వు ఆయన పిలుస్తావు. నీ హృదయంలో యేసు ఉన్నాడా? ఆయన ఉంటేనే అద్భుతాలు చూస్తారు మీరు. ఆయన ఉంటేనే మన జీవితాలు అద్భుతాలు చూస్తాం. సో ముందుగా యేసయ్య అక్కడికి పిలువబడ్డారు. ఆయన అంగీకరించండి, మీరు చూస్తారు. యేసయ్యని మనం అంగీకరిస్తే మన అద్భుతాలు చూస్తాం. ఆయన గురించి మనకు తెలుసు, అన్నీ జననం మరణం అన్నీ తెలుసు. ఎన్నో ప్రసంగాలు వింటాం, చర్చెస్కి వెళ్తాం, ప్రార్థనా మందిరాలకు వెళ్తున్నాం. మనం ఆయన గురించి అన్నీ తెలుసు మనకి. కానీ ఆయన మన హృదయంలో ఉండడు. మన హృదయ రహస్యాలు ఎదిగిన వాడు యేసయ్య. మరి చాలామంది హృదయంలో నివాసం చేస్తున్నాడు అనుకోండి, చేస్తున్నాడు. ఎంతోమంది ఆరాధిస్తున్నారు, ఎంతోమంది దైవ సేవ చేస్తూ ఉన్నారు. దేవుని హృదయంలో లేకపోతే అంత సేవ చేయలేరు ఎవరు దైవ సేవకులు. కానీ ఏదో ఒక లోటు, ఏ లోటు నీకు కొదువుగా ఉంది, నీ హృదయంలో ఉంది. కాబట్టి ఇది మీరు గమనించి యేసయ్యని పిలవాలి. ఫస్ట్ యేసయ్యని హృదయంలోకి ఆహ్వానించాలి. యేసయ్యని, అప్పుడే నువ్వు అద్భుతాలు చూడగలవు. యేసయ్య పిలువబడ్డాడు, అద్భుతం జరిగింది. రెండవది ఇక్కడ చూడండి, ఒక సేవకుడు చెప్పినప్పుడు విన్నాను నేను. ఒక సేవకులు చెప్పిన ఒక ఉపమానం ఒకటి జరిగిందంట. జరిగిన విషయమనే చెప్పారు. అదే ఒక పార్ట్ టైం సేవకులు ఉన్నారంట. ఒక పార్ట్ టైం సేవకులు, ఆయన ప్రసంగాలు బాగా చేసేవాడంట. అంటే ఆయన ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైం చేస్తున్నాడు అన్నమాట. చాలా చక్కగా చాలా బాగా చెప్తాడంట వాక్యం. ఫ్యాంటాస్టిక్. చాలా పుస్తకాలు చదివేవాడంట ఆయన. చాలా నాలెడ్జ్ కలవాడు అనమాట. దైవ జ్ఞానం కూడా ఎంతో పుస్తకాలు చదివి. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడంట. ఆ కొడుకు రక్షించబడ్డాడంట. ఆ కొడుకు రక్షణ పొందినవాడు.
ఆ కొడుకు ఎప్పుడు అనేవాడంట, దేవునికి ప్రార్థన చేసేవాడంట, ప్రభువా ఒక అడుగు కిందకి దింపండి, ఒక అడుగు దిగండి, ఒక అడుగు కిందకి దిగండి అని ప్రభువు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఒక్క అడుగు అని. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగిందంటే, ఏంటి నాయన, ఏంటి ప్రతిసారి నువ్వు ఒక్క అడుగు కిందకి దిగు, ఏంటి సంగతి అని తల్లి అడిగిందంట. తల్లి అడిగితే అప్పుడు అన్నాడంట, అమ్మ నాన్నగారికి చాలా జ్ఞానం ఉంది, చాలా ప్రసంగాలు చేసేస్తూ ఉంటారు నాన్నగారు, కానీ యేసు నాన్నగారు హృదయంలో లేడు, మెదడులో ఉన్నాడు. చాలా జ్ఞానం ఉంది నాన్నగారికి, అందుకే నేను ఏం చేస్తున్నానంటే మెదడులో ఉంది కాబట్టి ఒక్క అడుగు కిందకి దిగు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పాడంట. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకంటే ఆయన హృదయంలో ఉండాలి, మెదడులో కాదు, ఆయన హృదయంలో ఉండాలి. ఆయన హృదయంలో నివాసం చేసేవాడు ఆయన. చాలామంది ఉన్నారండి ఆయన హృదయంలో ఉండడు. ఆయన మన హృదయంలో ఉండకుండా మన లోకాశలకి పాపానికి బానిసైపోయి దేవుణ్ణి ఎరగకుండా దైవరీతిగా మనం నడుచుకోకుండా మనం ఉంటాం. మనం క్రైస్తవులుగానే ఉంటాం మనం, కానీ క్రైస్తవులుగా ఉన్నట్టే క్రిస్టియన్ అంటే ఏంటి? యేసుని అంగీకరించాలి, యేసు నీ హృదయంలో ఉండాలి. ప్రతి క్షణము నువ్వు యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. నువ్వు ఈ క్షణం ఈ టైంలో ఈ విధంగా ఉన్నావు అంటేనే అది దేవుని కృప, దేవుని దయ, దేవుని యొక్క మనకు అనుగ్రహించిన ఎంతో గొప్పది. ఇక్కడ చూడండి, మనం లేసేయని హృదయంలో ఉండడు, దేవుడిని హృదయంలో ఉండకుండా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు, అది ఉపయోగం లేదు. నీ హృదయంలో ఉండాలి, నీ ప్రభువుగా అంగీకరించాలి, అప్పుడు సమాధానం నీలో ఉంటుంది. చాలామంది ఇప్పుడు కుటుంబాల్లో చాలామంది మనుషులు సమాధానం ఉండదు. అందరికి ఇప్పుడు ఇళ్లలోనే ఎన్నో విధాల గొడవలు, కుటుంబాల్లోనే ఎన్నో, అదేవిధంగా సొసైటీలో ఎక్కడ సమాధానం ఉందండి? సమాధానం లేదు. సమాధానకర్త ఈ లోకానికి శరీరధారి వచ్చాడు. మరి మనం అది గమనించి, అది మనం తెలుసుకొని ఆయన అంగీకరించి నీ హృదయంలోకి ఆహ్వానించు. ఫస్ట్ ఇన్వైట్ ద లార్డ్. అప్పుడు ఆహ్వానించామనుకోండి, అప్పుడు నీ యొక్క జీవితంలో అంధకారం అంతా తొలగిపోతుంది, ప్రతిదీ వెలుగుమయమైపోతుంది, జీవితం వెలుగుమయమైపోతుంది. ఆయన వెలుగై ఉన్నాడు, నిజమైన వెలుగు నేను నిత్య జీవంలోకి నడిపిస్తూ ఉంటుంది ఆయన. సో ఫస్ట్ యేసయ్య పిలువబడ్డాడు. తర్వాత ఆయన సమస్య యేసు ప్రభువుకి తెలవబడింది. మరి అమ్మ వచ్చి చెప్పింది, ఆయన ఏదో అన్నాడు, ఆయన అనగానే అర్థం చేసుకుంది, ఆయన మీతో చెప్పింది చేయండి. అంటే ఇక్కడ మూడో విషయం ఏంటంటే, ఆయనకి తెలియజేయబడింది. అంటే నీ యొక్క సమస్యని ప్రభువుకి చెప్పాలి, నువ్వు అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి వేరే ఎవరో ప్రార్థన చేయడం కాదు, మన గురించి, మన సమస్యల గురించి, మనకు కావాల్సిన వాటి గురించి నువ్వే దేవుణ్ణి అడగాలి, ప్రభువుని అడగాలి. నువ్వు అడుగు. తర్వాత మన దైవజనులు మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నువ్వు అడగకుండా దైవజనులే ప్రార్థన చేయాలంటే దేవుడే ఎందుకు చూస్తాడండి? కాబట్టి ఫస్ట్ సమస్య ప్రభువుకు తెలియజేసిన తర్వాత ఆయన ఏం చెప్తే చేయండి అన్నారు. అంటే లోబడాలి, ఒబీడియన్స్. ఆయన నీతో చెప్పినది చేయడం అన్నది. వాళ్ళు అలా చేశారు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది, అప్పుడు ఆ విధంగా మీరు ఆయన చెప్పినది చేస్తే, ఆయనకి లోబడితే, ఒబీడియన్స్ తోటి మీరు ఆశీర్వదింపబడతారు, అద్భుతాలు చూస్తారు. వాక్యం వింటే సరిపోదండి, వాక్యం చదివితే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు. ఆయనకు లోబడి నడవాలి. ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రార్థన చేస్తూ ఉంటాం మనం, కానీ అది సరిపోదు. ఆయనకు లోబడాలి. ప్రార్థన పెదవుల నుంచి వస్తే కుదరదు, హృదయంలో నుంచి రావాలి. అందరి గురించి మనం ప్రార్థన చేయాలి. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నీ పిల్లల గురించి ప్రార్థన చేయాలి, దైవ సేవకుల గురించి ప్రార్థన చేయాలి, పరిచర్య గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి, అద్భుతాలు చూస్తారు. ఈ సూచక్రియ వల్ల మనకి లభ్యమైనవి ఏంటంటే, ఈ కార్యం ఎక్కడ జరిగింది? వివాహం జరిగింది. అంటే యేసు ప్రభు మన సంతోషాన్ని చంపేవాడు కాదు, దేవుడు వివాహంలో జరిగింది. వివాహం అన్ని విషయాలు ఘనమైనది కనుక అక్కడ యేసు ప్రభు అద్భుతం చేశాడు. అక్కడ ఎక్కడ జరిగింది? ఇది ఒక గ్రామం, ఒక గ్రామం, ఒక ఇంటినందు జరిగింది. అంటే ఎందుకు జరిగింది? ఆయన అక్కడ ఉండడం వల్ల, యేసు ప్రభు పిలవడం వల్ల, ఆయన యొక్క
సన్నిధిని ప్రజ్వలింపచేశాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు చేశాడు ఈ కార్యం? ఆ ద్రాక్షరసం ఇవ్వకపోతే ఈ ఘనకార్యం అవమాన పాలైపోతారు. కాబట్టి ఆయన అట్టి చిక్కు నుండి మనల్ని విడిపిస్తాడు. మనకి ఏమైనా చిక్కులు వచ్చినాయి అనుకోండి, యేసే మన చిక్కు నుండి విడిపిస్తాడు. అర్థమైందా? అందుకే వాళ్ళు చెప్పింది చేశారు. ఎందుకు చేశారు? విశ్వాసం. అంటే వెంటనే అనొచ్చు, ఏం నీళ్ళు నింపమంటున్నావు నువ్వు? నీళ్ళు నింపితే ద్రాక్షరసం అయిపోతుందా? మరి ఏమైనా మంత్రం వేస్తాడా? ఏమైనా ప్రార్థన చేస్తాడా? ఏదో చేస్తాడా? ఏం చేస్తాడని తెలియదు వాళ్ళకి. ఆయన ఏం చెప్తే అది చేశారు. ఏది చెప్తే అది చేశారు. వెంటనే ఆ విశ్వాసం ద్వారా, అంటే విశ్వాసం, యూ మస్ట్ హ్యావ్ ద బిలీఫ్. మీకు విశ్వాసం ద్వారానే మనం ప్రతిదాన్ని మనం ఫలమును పొందుకుంటాం. మనం విశ్వాసం ఫలించింది కాబట్టి చివరికి మనకి అద్భుతాన్ని చూడగలిగాం. యేసు పిలువబడ్డాడు, యేసు సమస్య తెలియజేయబడింది, ఆయన మాటకు లోబడ్డారు, ఒబీడియన్స్, ఆయన చెప్పింది చేశారు కాబట్టి అద్భుతం చూశారు. ఈ అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలంటే ఆయన్ని నువ్వు మనస్ఫూర్తిగా నీ హృదయంలో చేర్చుకొని రక్షణ పొంది, మారు మనసు పొంది, మరి నిత్య జీవంలోకి నడిపించేట్లుగా మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.